ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాం నగర్ గ్రామం నుండి నకిలీ నివాస ధృవీకరణ పత్రాలతో ఇండో టిబెటిన్ ఆర్మీలో ఉద్యోగాలు సాధించిన వ్యవహారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇస్లాం నగర్ గ్రామం నుంచి 14 మంది, కోకస్ మున్నూర్ గ్రామం నుండి ఒకరు, సిరికొండ మండలంలోని పొన్నా గ్రామం నుండి ఒకరు నకిలీ నివాస ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆర్మీలో ఉద్యోగాలు సాధించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కొందరు యువకులు ఇచ్చోడ మండలంలోని ఇస్లాం నగర్, కోకస్ మన్నూర్, సిరికొండ మండలంలోని పొన్నా గ్రామం నుంచి స్థానికంగా ఉంటున్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సదరు ఎంపికైన వారి సర్టిఫికేట్లపై ఎస్బీ పోలీస్ ఎంక్వైరీకి రాగా తమ గ్రామాల నుంచి ఎవరూ కూడా ఆర్మీకి ఎంపిక కాలేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. సర్టిఫికేట్లు నకిలీవని తేలడంతో రెవెన్యూ అధికారులు వాటన్నింటినీ రిజెక్ట్ చేశారు. కోకస్ మన్నూర్ గ్రామం నుండి సందీప్ కుమార్, మండలం పొన్నా గ్రామం నుండి రోహిత్ బాబులు నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీనిపై ఎస్బీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం బయటకు రావడంతో ఆయా గ్రామాలలో అలజడి రేగింది. నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఉద్యోగాలు పొందిన సదరు వ్యక్తులు తమ గ్రామాలలో లేరని గ్రామస్తులు చెబుతున్నారు. నకిలీ ధృవీకరణ పత్రాల సృష్టి వెనుక ఎవరున్నారన్నది ఇప్పటి వరకు తేలలేదు. మండల కేంద్రంలోని ఒక మీ సేవా సెంటర్ నుంచి మొత్తం వ్యవహారం నడిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.